Okay, welcome back to Chat with Team Up. On our fourth episode, today we have Dr. Ramya. She's HOD at Chalmada Anandarao Pediatrics and she's also adolescent specialist. Welcome, ma'am. Thank you. Adolescent group is the most creative, exciting and very active group. ఒక 10 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల మధ్యలో ఉండే పిల్లల్ని అడాలసెంట్ గ్రూప్ అంటారు. ఈ ఏజ్లో ఫిజికలీ, ఎమోషనలీ అండ్ సోషల్ చేంజెస్ అవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. ద రైట్ ఏజ్ వెన్ కిడ్స్ నుంచి వాళ్ళు ఒక రియాలిటీలోకి వచ్చే ఫస్ట్ స్టెప్ అండ్ అట్ దిస్ టైమ్ ఇట్ ఈస్ మోర్ pivotal to establish healthy habits ఏవైతే వాళ్ళని లైఫ్ లాంగ్ ఒక రెస్పాన్సిబుల్ హ్యూమన్ బీయింగ్గా మారుస్తాయో. ఇన్ దిస్ ఫోర్త్ ఎపిసోడ్ వీ వుడ్ లైక్ టు కవర్ డైవర్స్ ఆస్పెక్ట్స్ ఆన్ ఫిజికల్గా వెల్బీయింగ్ కానీ, మెంటల్ వెల్బీయింగ్ ఆర్ సోషల్ డైనమిక్స్ ఆర్ ఈవెన్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ ఎయిమింగ్ ఆన్ షెడింగ్ లైట్ ఆన్ వేరియస్ ఆస్పెక్ట్స్ టు మేక్ దెమ్ అ బెటర్ హ్యూమన్. మ్యామ్, మీరు pediatric specialist and also adolescent specialist. We don't listen adolescent as a specialization often. So can you please help us understand how is it different and the importance undi daniki ani okasari cheptara? Pranavi, the thing is child care pediatrician anangane oka thought emuntundi ante they will see only small kids annadi. But pediatrics actually IAP says that as per definition of Indian Academy of Pediatrics, it is still 18 years. Mm-hmm. So adolescence is part of pediatrics. And now we are also covering catering up to 24 years. What we call it as AYA antam. AYA ante adolescent and young adults. So till the age of 24 we can cover. Okay. Like pediatrics manam chinnapillale vaal chinnapillal needs em untayi. It is more about nutrition, whether they are eating properly or not, vaal padukunnara leda, they are going to washroom properly or not. But adolescent care is like what the adolescent needs is entirely different. There are so many things that come up. అది ఎక్కువ ఎందుకు పట్టించుకోరు అనుకుంటే ద థింగ్ ఇస్ ఒక కామన్ థాట్ ఉంటుంది అడోలసెన్స్ అంటేనే దే ఆర్ ఆల్ హెల్దీ అనేది. దట్ ఈస్ ద రీజన్ వీ డోంట్ హియర్ మచ్ ఆఫ్ అడోలసెంట్ కేర్ స్పెషలిస్ట్. బట్ వాళ్ళకు ఉండే ఛాలెంజెస్ చాలా ఉంటాయి. దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎమోషనల్ బాటిలింగ్ అప్ దే హ్యావ్. వాళ్ళు చాలా చెప్పుకోరు బయటికి. దే డీల్ విత్ లాట్ ఆఫ్ దట్. పియర్ ప్రెషర్ ఇస్ దేర్. ఈ ఏజ్ ఎట్లా అంటే నేను యూజువల్గా అడోలసెన్స్ ఎట్లా ఎవరిని అడోలసెంట్ అనాలి అంటే ఐ జస్ట్ టెల్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. దిస్ ఏమంటారు థాట్ బ్లాక్ కొంచెం ఉంటుంది పిల్లలకి. ఏంటి నువ్వు చిన్నవాడివి అని ఈ రోజే అంటారు మదర్. మళ్ళీ రేపు నువ్వు ఇంకా చిన్ననే అనుకుంటున్నావా అని కూడా అడుగుతారు. సో ఇఫ్ దిస్ క్వశ్చనింగ్ ఇస్ కమింగ్ వెరీ ఆఫెన్ వేర్ ద పేరెంట్స్ ఆర్ ద టీచర్స్ కీప్ సేయింగ్ వన్ డే దే సే యు ఆర్ స్టిల్ స్మాల్ అండ్ ద నెక్స్ట్ డే దే సే యూ థింక్ యు ఆర్ స్టిల్ స్మాల్. సో డెఫినెట్లీ this is the group which is in adolescence. This chunk we have to deal with. వాళ్ళకి ఆ థాట్ కాన్ఫ్లిక్ట్ మనమే ఇస్తున్నాము. ఈరోజు నన్ను చిన్న అన్నారు, నెక్స్ట్ డే నువ్వు చిన్ననా అని అనుకుంటున్నారు. నేను చిన్ననా కాదా, నేను ఐఎమ్ గ్రోన్ అప్ ఆర్ నాట్, ఈ రెండు థాట్స్ లో వాళ్ళు ఉంటారు. ఈ కాన్ఫ్లిక్ట్ అయిపోయే లోపల అడల్సెన్స్ అయిపోతుంది. దే వుడ్ హావ్ బీన్ యంగ్ అడల్ట్స్ లైఫ్. బేసికలీ దట్స్ లైక్ ఎ బ్రిడ్జ్ అంటారు కదా, ఫ్రమ్ బీయింగ్ చైల్డ్ టు బీయింగ్ అన్ యంగ్ అడల్ట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు అన్నట్టుగానే కన్ఫ్యూజన్ లోనే అయిపోతుంది ఆ టైం. వి డోంట్ ఈవెన్ రియలైజ్. చిన్నప్పుడు అట్లీస్ట్ వీళ్ళు మాట్లాడలేకపోతున్నారు, సో వాళ్ళ ఇష్యూస్ తెలియదు కాబట్టి పీడియాట్రిక్స్ దగ్గర తీసుకెళ్ళిపోదాము, వాళ్ళు ఏడుస్తున్నారు ఎందుకు అని అర్థమవుతుంది. అండ్ వెన్ వీఆర్ గ్రోన్ అప్ మన గురించి మనం మాట్లాడుకోవడానికి అట్లీస్ట్ ఆ ఎబిలిటీ, ఆ వొకాబులరీ అనేది మనకి సెట్ అవుతుంది. బట్ అట్ ద ఏజ్ ఆఫ్ అడాలసెన్స్ చెప్పుకోరు, అలా అని చెప్పేసి అది ఉందని సంగతి బయట ఎవరికి ఏడ్చి కూడా చెప్పలేరు. సో దట్స్ ద ఏజ్ వేర్ ఐ థింక్ స్పెషలైజేషన్ అనే కాకుండా ఆ ఏజ్ లో మేము ఇది తప్పు ఇది కరెక్ట్ అని మేము చెప్పక కూడా చాలా అడ్రస్ అవ్వట్లేము అనుకుంటా ఇష్యూస్. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పడానికి పేరెంట్స్ దగ్గర కానీ టీచర్స్ దగ్గర కానీ లైక్ ఎనీ ఎల్డర్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలన్నా ఏమనుకుంటారు అని ఒక కాన్స్టెంట్ థాట్. మళ్ళీ నన్ను తిడతారా నేను ఇది చెప్పుకుంటే. లైక్ కెన్ బి బుక్స్. వాళ్ళకి సమ్ సబ్జెక్ట్ మ్యాథ్స్ ఫోబియా దీస్ డేస్ మోస్ట్ ఆఫ్ ద కిడ్స్. మై ఓన్ డాటర్ ఇస్ దేర్ హూ ఇస్ 15 years old. తనకి మ్యాథ్స్ అంటే కొంచెం ఫోబియా. వెళ్ళి టీచర్ని నేను డౌట్ అడగాలి అంటే భయం, నీకు ఇది కూడా రాదా అని అంటారేమో అన్నదానికి. సో ఇలాంటి ఇది సబ్జెక్ట్ వైజే ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి ఎన్నో థాట్స్ ఉంటాయి. అది షేర్ చేసుకుంటే నన్ను తిడతారా, నేను ఇది చెప్పొచ్చా లేదా. సో మనం ఆ ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వాలి, ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి బిల్డ్ చేయాలి. ఇప్పుడు బేసికలీ ఏంటి అంటే అడాలసెన్స్ ఇస్ నాట్ అబౌట్ అడాలసెంట్ స్పెషలిస్ట్ ఆర్ ఎనీ అదర్ హెల్త్ కేర్ స్పెషలిస్ట్. We are there to help them, to guide them. But it is all about parenting.
పేరెంట్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ ఇన్ అడాలసెన్స్. పేరెంటింగ్ పాజిటివ్ గా అవుతూ ఉంటే మనది మోస్ట్లీ ఎలాంటి పేరెంటింగ్ అంటే మన దగ్గర జరుగుతున్నది ఫియర్ బేస్డ్ పేరెంటింగ్ అంటాం. పేరెంట్స్ కి వాళ్ళ ఓన్ పేరెంటింగ్ బికాస్ ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే పేరెంట్స్ ఎలా ఉన్నారు, వీళ్ళు చదువుకోవాలి, వీళ్ళు ఏదో జాబ్ చేయాలి, సరిపోతుంది. బట్ ఇప్పుడు ఎలా ఉంది, ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి, వీళ్ళు చదువుకోవాలి, వీళ్ళు జాబ్ చేయాలి, వీళ్ళు సోషల్ మీడియా నేర్చుకోవాలి, వీళ్ళు రోబోటిక్స్ నేర్చుకోవాలి, వీళ్ళు స్పోర్ట్స్ లో ఉండాలి, వీళ్ళు డాన్స్ చేయాలి, వీళ్ళు మ్యూజిక్. సో మెనీ థింగ్స్ బికాస్ దే కీప్ సీయింగ్ వెన్ దే ఆర్ గోయింగ్, వై కాంట్ మై చైల్డ్. ఆ 24 అవర్స్, ఒక డేలో ఉన్న 24 అవర్స్ లో ఎన్ని కుదిరితే అన్ని అక్యుములేట్ చేసుకోమని అంటున్నాం. ప్రీవియస్ గా మీరు ఎందుకు ఎక్కువ అడోలసెంట్ కేర్ స్పెషలిస్ట్ చూడలేదు అని ఒక డౌట్ ఉండింది కదా మీకు. ఎందుకు అంటే దట్ టైమ్ ద పేరెంటల్ ఎక్స్పెక్టేషన్స్ వర్ వెరీ మినిమల్. వీళ్ళు చదువుకుంటే చాలు, ఒక జాబ్ చేసుకుంటే చాలు. బట్ ఇప్పుడు పేరెంటల్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు పేరెంట్స్. దట్ కుడ్ బి బికాస్ ఆఫ్ దేర్ ఓన్, when they're seeing other parents, other children, the way they are performing, or as parents to what extent they have excelled in life. వాళ్ళ ఎక్సలెన్స్ నే వాళ్ళ చైల్డ్ మీద కూడా పుష్ చేయాలనుకుంటారు. ఓకే. ఓకే. ఫస్ట్ అడాలసెన్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయాలనుకుని డిసైడ్ అయినప్పుడు మేము కొంచెం రీసెర్చ్ చేయడానికి ట్రై చేసాం. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ I found about adolescence is back in 2018. There was one podcast that was done by some NDTV or something. నేను ఇంతవరకు ఒక్క పాడ్కాస్ట్ కానీ ఎనీథింగ్ ఒక్కటి కూడా ఫైండ్ అవుట్ చేయలేదు. లైక్ దెర్ ఇస్ సమ్ నెగ్లెక్ట్ ఇన్ టు దిస్. బట్ ఇప్పుడు మీరు చెప్పిన విధంగా పేరెంట్స్ వెరీ ఫోకస్డ్ ఉన్నారు. దే వాంట్ టు టెల్ దేర్ చిల్డ్రన్ వాట్ దే వాంట్ టు డూ, ఆల్ దోస్ థింగ్స్. బట్ ఈస్ దేర్ ఏ neglect in adolescent care through from the government side or any institutional side or from the schools or colleges, whatever? నెగ్లెక్ట్ అన్నది ఎందుకు ఉందంటే జవహర్, ద థింగ్ ఇస్, ఇదొక మనకు ఒక మిత్ కానీ ఒక థాట్, ప్రీఫార్మ్ థాట్ ఉంది దట్ దిస్ ఇస్ అ హెల్తీ పాపులేషన్ అని. అడోలసెన్స్ అంటేనే మనకు ఒక హెల్తీ పాపులేషన్ ఉన్న దాని నుంచి అక్కడే నెగ్లెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకే. అడల్ట్స్ ఉన్నారు అంటే దే విల్ గో డైరెక్ట్లీ టు అ హెల్త్ కేర్ స్పెషలిస్ట్, జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళకి లైక్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తారు. ఫర్ ఎనీ ఇష్యూస్ దే విల్ గో డైరెక్ట్లీ అప్రోచ్ దట్ స్పెషలిస్ట్. బట్ లెస్ దాన్ 12 ఇయర్స్ అనగానే ఏదన్నా ప్రాబ్లం మనం ఫస్ట్ పిడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తాం. ఈ పాపులేషన్ ఎట్లా అంటే ఆల్ దిస్ వైల్ దే డిడ్ నో జనరల్ ఫిజిషియన్ కి చూపించాలా, పిడియాట్రిషియన్ దగ్గరే కంటిన్యూ చేయాలా అని ఒక డౌట్ ఉండేది. అండ్ చాలా చాలా ఇంటర్ప్లే ఉంటుంది వీళ్ళకి. నాట్ జస్ట్ హెల్త్ ఒకటి, న్యూట్రిషన్ ఒకటి, మనము పిల్లల్లో నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, పిల్లల్లో నీడ్స్ చాలా తక్కువ. దే హ్యావ్ టు ఈట్ వెల్, దే విల్ గ్రో వెల్. ఈరోజు బాగా తిన్నారా, మనం రైట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇవ్వాలి, వాళ్ళ గ్రోత్ బాగుంటుంది. బట్ ఇక్కడ గ్రోత్ ఒక్కటే కాదు, ఫిజికల్ గ్రోత్ తో పాటు మనం వాళ్ళ మెంటల్ గ్రోత్ చూడాలి. అండ్ అలాంగ్ విత్ దట్ హౌ దే ఆర్ లైక్ లివింగ్ ఇన్ ద సొసైటీ, because they start developing social connections. How they are with their friends is important. How they are with their parents is important. ఈ ఏజ్ లో అయ్యే బాండింగ్ ఏదైతే ఉంటుంది అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏదైనా ట్రామా జరిగింది అంటే, అడాలసెంట్ పీరియడ్ లో ఏదైనా ట్రామా జరిగింది అంటే అది లైఫ్ వరకు క్యారీ చేసుకుంటారు ఇంటూ అడల్ట్హుడ్. ఈ టైంలో ఫాదర్ తిట్టాడు, అది ఒక 20-30 ఇయర్స్ తర్వాత కూడా నన్ను అప్పుడు తిట్టారు. రీసెంట్ గా యానిమల్ మూవీ ఒకటి వచ్చింది, చూసారా అందరూ? సో ఆ మూవీలో చాలా బాగా చూపించారు అడాలసెన్స్. ఫాదర్ డజంట్ హ్యావ్ మచ్ టైమ్ ఫర్ ద చైల్డ్, కాన్స్టెంట్ గా కూడా తిట్టడం ఆ చైల్డ్. సో ద చైల్డ్ ఇస్ యాక్చువల్లీ క్రేవింగ్ ఫర్ దట్ ఫాదర్స్ టైం. ఆ తర్వాత చూపిస్తారు అదంతా కూడా, ఇట్ ఇస్ లైక్ అ హిడెన్ ఫ్లాష్ బ్యాక్ లో ఎక్కడో చూపిస్తారు. అండ్ దెన్ ఫైనల్ గా మీరు నాకు టైం ఇవ్వలేదు. there is one scene where the father and the son, they want to change roles. సో దట్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్. మనం ఎలా పేరెంటింగ్ చేస్తామో అదే క్యారీ అవుతుంది. సో ఫియర్ బేస్డ్ అన్నా కదా మేడం, ఇప్పుడు ఫియర్ బేస్డ్ అంటే మళ్ళీ అలానే జరుగుతుందా అంటే అక్కడే అడల్సెంట్ స్పెషలిస్ట్ వచ్చేది. ఆ ఫియర్ బేస్డ్ పేరెంటింగ్ ని మనం ట్రస్ట్ బేస్డ్ పేరెంటింగ్ కి తీసుకెళ్ళాలి. ఓకే, ట్రస్ట్ బేస్డ్ పేరెంటింగ్ కి తీసుకెళ్తే, ఎస్ ఐ ట్రస్ట్ మై చైల్డ్, ద పేరెంట్ షుడ్ బి దేర్ ఫర్ దట్ చైల్డ్, ఐఎమ్ దేర్ ఫర్ యూ అని చెప్తే ఆ ఏజ్ లో పిల్లలకి వాళ్ళకు ఉండే కాన్ఫిడెన్సే వేరే ఉంటుంది. మై మామ్ ఇస్ దేర్ ఫర్ మీ, మై డాడ్ ఇస్ దేర్ ఫర్ మీ, నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళు ఉన్నారు చూసుకోవడానికి అని ఒక కాన్ఫిడెన్స్, ఒక భరోసా పేరెంట్స్ ఇస్తే, ఆ భరోసా ఇచ్చారు అంటే వాళ్ళు వెళ్ళి పేరెంట్స్కే ఫస్ట్ చెప్పుకుంటారు. అప్పుడు వాళ్ళకి ఫ్రెండ్స్తో డిస్కస్ చేయాలి, నేను
మనం యూజువల్గా ఆ ఏజ్లో ఏమైపోతుంది, వాళ్ళకి ఫ్రెండ్సే బాగా అనుకుంటాం. పేరెంట్స్ కూడా కామన్ గా తిడుతూనే ఉంటారు, ఎప్పుడు ఫ్రెండ్స్ తోటే మాట్లాడుతూ ఉంటావు, ఎప్పుడు ఫ్రెండ్స్ తోటే ఉన్నావు, వాళ్ళతోటే తిరుగుతూ ఉంటావు అని. ఇట్ ఈస్ బికాస్ వాళ్ళు దే హ్యావ్ దట్ ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ విత్ దేర్ ఫ్రెండ్స్. అదే ఫ్రీడమ్ పేరెంట్స్ దగ్గర దొరికితే, అదే ఫ్రీడమ్ టీచర్స్ దగ్గర దొరుకుతుంటే డెఫినెట్లీ దే విల్ షేర్ విత్ దెమ్. సో ఫియర్ బేస్డ్ పేరెంటింగ్ నుంచి వీ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ ట్రస్ట్ బేస్డ్ పేరెంటింగ్. మ్యామ్, స్పీకింగ్ అబౌట్ దాట్, ఇప్పుడు ఫియర్ బేస్డ్ నుంచి స్ట్రెస్ బేస్డ్ గా మారడం అనేది కూడా అట్లీస్ట్ పేరెంట్స్ ఆల్సో ఐ డోంట్ థింక్ అది కాన్షియస్ గా మారుతున్నారు అనుకోరు. బికాస్ చిన్నప్పుడు పిల్లలకి పేరెంట్సే లోకం, ఇంకేది ఉండదు. ఏదైనా చీమ కుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి నచ్చిన ఆకు దొరికిన దగ్గర నుంచి తీసుకొచ్చే మొత్తం పేరెంట్స్ దగ్గరికే ఉంటుంది. సమ్వేర్ డౌన్ ద లైన్ స్కూల్ కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ స్లోలీ చేంజింగ్, బికాస్ ఫ్రెండ్స్ అవుతారు, ఇంట్లో మీరు అన్నట్టుగా తిట్టడం మొదలు పెడుతుంటే ఇటు మాట్లాడుతూ ఉంటారు. వాట్ ఆర్ ద స్మాల్ క్యూస్, ఏది చూసి పేరెంట్స్ అది ఐడెంటిఫై చేసి దే కెన్ అండర్స్టాండ్ దట్ ఓకే ఇలా కాదు, ఇంకొంచెం ట్రస్ట్ బేస్డ్ గా ఉందాం, ఇంకొంచెం ఇంక్లూజివ్ గా మాట్లాడదాం అని, ఎలాంటి టోన్స్ డిఫరెన్స్ కానీ బిహేవియర్ డిఫరెన్స్ కానీ ఎలాంటి క్యూస్ తీసుకొచ్చి అంటారు ఫర్ పేరెంట్స్ టు అండర్స్టాండ్ దట్ ఓకే మై చైల్డ్ ఇస్ అన్ అడల్సెంట్ నౌ, హావ్ టు చేంజ్ మై స్ట్రాటజీస్ అని? ఓకే, యాక్చువల్గా ఎలా అంటే, చిన్నగా ఉన్నప్పుడు పిల్లల్ని మనము లిటరలీ గాడ్ని చూసుకున్నట్టు చూసుకుంటాం కదా. ఓకే, వాళ్ళు థర్డ్ క్లాస్కి వచ్చేసరికి కొంచెం స్ట్రిక్ట్గా అవుతారు. వాళ్ళు 12 yearsకి వచ్చేసరికి పేరెంట్స్ షుడ్ స్టార్ట్ బీయింగ్ లైక్ ఫ్రెండ్స్ విత్ దెమ్. దిస్ ఇస్ వాట్ ఈస్ జనరలీ దట్ ఈస్ టోల్డ్. సో చిన్నగా ఉన్నప్పుడు విల్ గివ్ దెమ్ లాట్ ఆఫ్ లవ్ చిన్న పిల్లలకి. వన్స్ దే ఆర్ లైక్ అబౌట్ 7-8 years onwards, because we want them to discipline a little. కొంచెం వాళ్ళలో మేనర్స్ రావాలి, డిసిప్లిన్, ఎలా కూర్చోవాలి, ఎలా నించోవాలి, ఇంటికి ఎవరైనా వస్తే ఎలా మాట్లాడాలి అన్నది రావాలి. కాబట్టి కొంచెం స్ట్రిక్ట్నెస్ వస్తుంది. బట్ వాళ్ళు ఒక్కసారి 12 years అయ్యారు అంటే మాత్రం వాళ్ళని ఎక్కువ తిట్టకుండా వాళ్ళతో జెంటల్గా ఉంటూ, ఎందుకంటే అర్థమవుతుంది పిల్లలకి, మనం చెప్తే అర్థమవుతుంది. అండ్ చెప్పడం 2 ways చెప్పచ్చు మనం. ఓకే, ఇక్కడ రా అని గట్టిగా తిట్టి కూడా చెప్పచ్చు, ఇక్కడికి వస్తావు ఒకసారి బేటా అని కూడా చెప్పచ్చు. సో ఆ టోన్ చేంజ్ ఉందా లేదా? మీకేది నచ్చింది చెప్పండి. సెకండ్ వన్ ఆల్వేస్ బి నైస్. అంతే కదా. సో వీ హ్యావ్ అవర్ ఆన్సర్. ద టోన్, నోబడీ లైక్స్ టు బి టాట్ లైక్ స్పోకెన్ టు లౌడ్లీ. ఎవరికి కూడా గట్టిగా మాట్లాడితే నచ్చదు కదా. లైక్ వైజ్ వాళ్ళకు కూడా, పిల్లలకు కూడా నచ్చదు. ఓకే, దే విల్ హ్యావ్, వాళ్ళకి పేరెంట్స్ అంటే బాగా లవ్ ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది, అటాచ్మెంట్ ఉంటుంది. కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఒక ట్రస్ట్ రావాలి. ఐ కెన్ గో అండ్ టెల్ దిస్ టు మై మామ్. ఇప్పుడు స్కూల్లో ఏదైనా ఇన్సిడెంట్ జరుగుండొచ్చు, ఇట్ కుడ్ బి ఇద్దరు ఫ్రెండ్స్ కొట్లాడింటారు అండ్ దిస్ ప్రిన్సిపల్ పిలిచిండొచ్చు పేరెంట్ని. సో ఇప్పుడు పేరెంట్ వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేయాలి? మీ వాడు కొట్టాడండి అని చెప్తారు. అప్పుడు యూజువల్ కామన్ సినారియో, మీరే దట్ మీ ఎక్స్పీరియన్స్ నుంచి మీరు చెప్పండి జవహర్. మోస్ట్ ఆఫ్ ద టైం మా ఫాదర్ అయితే వచ్చేవాళ్ళు, ఆ పర్టికులర్ సినారియోలో he should have supported. He always supported. బయటకు వెళ్ళినాక ఆబ్వియస్ గా తిట్టుబడి, బట్ అక్కడ ప్రిన్సిపల్ ముందు సపోర్ట్ చేశారు. సో దట్ ఈస్ వాట్ ఇస్ ట్రస్ట్ బేస్డ్ పేరెంటింగ్. వాట్ ఎవర్ సపోర్ట్ దే హ్యావ్ గివెన్ ఎట్ దట్ టైమ్. సో మీకు అప్పుడు ఎలా అనిపించింది? బయట తిట్టినా కూడా, బయట ఉన్నప్పుడు when you are only yourself. ఓకే, అండ్ అదర్ థింగ్ ఇస్ వాట్ ఈస్ ద చైల్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో. మనకి చైల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అన్నది కూడా తెలుసుకోవాలి. సో ద పేరెంట్ ప్రతిసారి వీళ్ళు తప్పు చేసిన ప్రతిసారి వాళ్ళని సపోర్ట్ చేయాలన్నది కాదు. బట్ నా డాటర్ కానీ నా సన్ కానీ ఆ మిస్టేక్ చేసి ఉండరు, బట్ అలా బిహేవ్ చేశారు అంటే రీజన్ ఏముంది, ఒక్కసారి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా విందాము అని ఇది ఒక థాట్ రావాలి. ఐఎమ్ క్యూరియస్ అబౌట్ దిస్. ఎక్కడైతే ట్రస్ట్ బేస్డ్ పేరెంటింగ్ ఉందో, వేర్ ఇస్ ద లైన్ బిట్వీన్ ట్రస్ట్ బేస్డ్ పేరెంటింగ్ అండ్ స్పాయిలింగ్ దెమ్? బికాస్ నాకు నార్మల్ గా అనిపించింది వెన్ వి సే, ఇప్పుడు మన ఇంట్లో ఉన్న వి సీ ఆల్ కైండ్స్ ఆఫ్ పేరెంట్స్ కదా, ఇన్ అవర్ రిలేటివ్స్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ కార్డ్లింగ్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ డిస్టెంట్. వాళ్ళ ఐ మీన్ ఐడియల్లీ ప్రతి ఇంట్లో మనం అట్లీస్ట్ 2 children అండ్ విల్ సీ వెరీ నైస్లీ గ్రోన్ చైల్డ్ అండ్ వెరీ రౌడీ యాజ్ వెల్. సో కార్డ్లింగ్ పనిచేస్తుందా తెలియదు, ట్రస్ట్ ఓన్లీ సీరియస్ గా ఉంటేనే పనిచేస్తుందా తెలియదు. వీ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ద ఆల్ కైండ్స్ ఆఫ్ చిల్డ్రన్. ఆల్ కైండ్స్ ఆఫ్ చిల్డ్రన్ విల్ బి దేర్. So what is the difference between trust based parenting and spoiling, pampering the child? Again, pampering kuda oka extent daaka unte kuda it's again good thing. When are we pampering them more that we are just letting them take granted? I will not say it is like a fine line between the two, trust based parenting and spoiling the child. You know, when you're spoiling the child, you're not allowing, when you don't allow the child to explore, then you are spoiling the child.
ట్రస్ట్ బేస్డ్ పేరెంటింగ్ ఎలా అంటే 18 ఇప్పుడు బైక్ ఉంది. ఇఫ్ యూ సే ద బైక్ డ్రైవ్ చేయించాలి అనుకుంటున్నాం చైల్డ్తో, యూ టెల్ ద చైల్డ్ ఐ ట్రస్ట్ యూ విల్ లెర్న్ వెల్ బట్ యూ వెయిట్ టిల్ 18 ఇయర్స్ దాకా నువ్వు ఆగాల్సిందే. 18 ఇయర్స్ తర్వాత నువ్వు నేర్చుకో, నేను నేర్పిస్తాను నీకు. ఐ విల్ సెండ్ యూ టు లైక్ స్పెషలిస్ట్ దగ్గర కానీ వేర్ ఇట్ ఈస్ అవైలబుల్ ఐదర్ టు డ్రైవింగ్ స్కూల్ ఆర్ సంథింగ్, కార్ కానీ బైక్ కానీ, యూ వెయిట్ టిల్ 18. ఇది మనం నేర్పించడం ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ ట్రస్ట్ బేస్డ్ పేరెంటింగ్ వేర్ యూఆర్ గోయింగ్ టు టెల్ ద చైల్డ్ వై దే షుడ్ నాట్ డ్రైవ్ ఎర్లీ. బికాస్ ఫస్ట్ థింగ్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం ఇస్ నాట్ ద కరెక్ట్ థింగ్. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంటుంది? పేరెంట్స్ మీద వస్తుంది. If the child commits some accident, if you all know about the Porsche accident in Pune kada, Yes. this under 18 guy was driving the car. అక్కడ ఏమైంది? That is where this fine line between trust based and spoiling the child. So like you have to sit with the child, spend time with the child. That is trust based. And you're not spending time, you're allowing them, okay, whatever they want, you cannot keep saying yes. Trust based lo we are not telling yes to everything. బైక్ కావాలి అనగానే ఓకే ఐ ట్రస్ట్ మై చైల్డ్ అండ్ 12-year-old child కి బైక్ కొనియట్లేదు కదా మనం. ఐ వాంట్ టు గో అవుట్ ఆన్ అ వెకేషన్ అనగానే ఓకే దే వాంట్ టు గో ఫర్ అ స్కూల్ వెకేషన్ వేర్ దెర్ విల్ బి ద స్కూల్ టీచర్స్ విల్ బి అకంపెనీయింగ్ దెమ్, దే వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ దేర్ స్కూల్ ఫ్రెండ్స్. అండ్ ఫైనాన్షియల్ గా ఫాదర్ కి కూడా ఇట్ ఇస్ గోయింగ్ టు బి ఓకే, పేరెంట్స్ కూడా ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు అఫోర్డ్ దట్ దెన్ డెఫినెట్లీ దే షుడ్ సెండ్ ఆన్ దట్ వెకేషన్ బికాస్ యూర్ గోయింగ్ టు గివ్ ఎక్స్పీరియన్స్ టు దట్ చైల్డ్. అది వదిలేసి లేదు అక్కడ ఏమవుతుంది, వీఆర్ పుట్టింగ్ అవర్ ఫియర్ ఇన్ టు ద చైల్డ్. ఒక స్కూల్ ట్రిప్కి వెళ్ళడము అంటే నువ్వు పడిపోవచ్చు, మేబీ టీచర్ మీతో ఉండకపోవచ్చు, మీరు ఫ్రెండ్స్ అందరు కలిసి ఎటో వెళ్తూ ఉంటారు అంటే దిస్ ఇస్ ఆల్ ఇస్ ద ఫియర్ బేస్డ్. ఓకే, ఆ చిన్న డిఫరెన్స్ మనం చూసుకోవాలి. అది చైల్డ్కి ఎలా ఉంటుందంటే ఇట్ విల్ గో అ లాంగ్ వే. నేను వెళ్తే నేను మంచిగానే ఉంటా కదా, మా ఫ్రెండ్స్ అందరు వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు కదా, నేను కూడా వెళ్ళేవాడిని కదా, I should have been there అని ఒక కాన్స్టెంట్ థాట్ ఉంటుంది. Since we already spoke about exploring new things, so ఒక adolescence లో 10 to 19 so this is a stage where their physical bodies keep on changing. They'll grow secondary sexual characters, వాళ్ళ tone change అవ్వచ్చు, maybe some people get irritated, behavioral changes అవ్వచ్చు. So how can an adolescent who is between these ages can cope up with these changes and how can they choose good habits? Okay, habit formation antunnaru kada. Say how they can cope up with this second, like you already mentioned about the development of secondary sexual characters. Basically this the early part of adolescence is they are entering into puberty. By 9 years we should start telling the children that this is how your body is going to change. 9 years daka boys girls they are going to look the same. There's not much of a change. With hair cut చేపించేసి same dresses వేస్తే we will not be able to make out the difference who is a boy, who is a girl. But after 9 years, once the breast develops, then body hair development కానివ్వండి, boys లో the Adam's apple becomes more visible. The voice change రావచ్చు, కొంచెం hoarse గా అవుతుంది boys voice. సో ఆల్ దీస్ చేంజెస్ లైక్ మీసాలు వస్తాయి, గడ్డకు వస్తుంది. ఈ ప్రిపేర్నెస్ మనం ఫస్ట్ నుంచి బై 9 years ఇఫ్ యూ స్టార్ట్ టెల్లింగ్ ద చిల్డ్రన్, వాళ్ళని ప్రిపేర్డ్గా ఉంచితే దే విల్ యాక్సెప్ట్ దర్ ప్యూబర్టీ బెటర్. అండ్ వన్స్ దే యాక్సెప్ట్ దర్ ప్యూబర్టీ బెటర్ దే విల్ హ్యావ్ ద రైట్ డైరెక్షన్ ఫర్ ద న్యూట్రిషన్. ఏం తినాలి, ఏం తింటే నేను బెటర్గా ఉంటాను, ఈ ఏజ్లో నేను ఏం తినాలి అన్నది మనం చెప్తూ ఉండాలి. అలాంగ్ విత్ న్యూట్రిషన్ వాట్ విల్ హ్యాపెన్, నీకు కోపం వస్తుంది, హార్మోనల్ చేంజెస్ అవుతున్నాయి, యువర్ టెస్టోస్టెరాన్ ఇస్ ఇంక్రీజింగ్ అన్నది బాయ్స్కి చెప్పడం, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఇంటర్ప్లే వస్తుంది అన్నది మనం గర్ల్స్కి చెప్తూ ఉంటే వాళ్ళు కూడా లైక్ ఎవ్రీ టైమ్ దెర్ ఇస్ అ మెన్స్ట్రువల్ సైకిల్ దే కెన్ ఎక్స్పీరియన్స్ PMS. సో అర్థం చేసుకుంటూ ఉంటారు, ఓకే నా డేట్ వస్తుంది, నాకు అందుకే ఇప్పుడు కోపం వస్తుంది. దే విల్ డెవలప్ సమ్ కోపింగ్ స్కిల్స్. ఆ కోపింగ్ స్కిల్స్ డెవలప్ అయినప్పుడు ఏమవుతుంది, ప్రీవియస్గా అబ్జర్వ్ చేస్తూ ఉండమనాలి వాళ్ళకి. బీట్ గర్ల్ ఆర్ బీట్ బాయ్, యూ జస్ట్ కీప్ అబ్జర్వింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యువర్ బాడీ. ఇదంతా కూడా మనం కూర్చొని చైల్డ్తో మాట్లాడితేనే పాసిబుల్. క్లాస్లో ఏదో చెప్పాము, స్కూల్లో ఒక క్లాస్ చెప్పేసాము అయిపోతుంది అనుకుంటే దట్ ఈస్ నాట్ ద థింగ్. ఇండివిజువల్గా పేరెంట్స్ షుడ్ సిట్ విత్ ద చైల్డ్, టాక్ టు దెమ్. ఓకే, ఇఫ్ ద పేరెంట్స్ ఫీల్ నాకు సఫిషియంట్ నాలెడ్జ్ లేదు దీని గురించి, నేను మాట్లాడలేను వీళ్ళతో,
నేను లైక్ ప్యూబర్టీ గురించి నేను మాట్లాడలేను అనుకుంటే దే కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ ద పీడియాట్రిషియన్ హూమ్ ఎవర్ దే ఆర్ విజిటింగ్. Tell them that please explain to my child what changes they are going to experience అన్నది. ఎంత ఎర్లీగా by 9 is the correct time. By 9 they should know what changes are happening, that they can expect. గర్ల్స్ కి చెప్పాలి దట్ సేమ్ ఉండడానికి ఇంకా లేదు, ఇప్పటి వరకు యూ మైట్ బి లుకింగ్ లైక్ యువర్ ఫాదర్ అని అంటుండొచ్చు అందరూ. కామన్ గా అంటాం కదా గర్ల్స్ అనగానే సేమ్ మీ ఫాదర్ లాగే ఉన్నావు. బట్ నేను యూజువల్ గా వాట్ ఐ టెల్ మై పేషెంట్స్ ఇస్ ఆర్ వెన్ ఐ గో టు స్కూల్స్ ఇస్ యూ విల్ స్టార్ట్ లుకింగ్ లైక్ యువర్ మదర్ అని గర్ల్స్ కి చెప్తాను. యూ విల్ స్టార్ట్ లుకింగ్ లైక్ యువర్ మదర్. దట్ మీన్స్ యూఆర్ గోయింగ్ టు డెవలప్ బ్రెస్ట్. ఈ వర్డ్ మనం వాడంగానే స్కూల్లో టీచర్స్ కానీ ఇది కానీ ఏదో తప్పు అనుకుంటారు, బట్ వీ హ్యావ్ టు యూజ్ దెమ్. బాడీ పార్ట్స్ అన్నవి దాంతోటే చెప్పాలి. డోంట్ కాల్ ఇట్ సంథింగ్ ఎల్స్. ఇఫ్ ఇట్ ఇస్ బ్రెస్ట్ ఇట్ ఇస్ బ్రెస్ట్, ఇట్ ఇస్ పీనస్ ఇట్ ఇస్ పీనస్, అట్లానే చెప్పాలి మనం. ఓకే, when you tell them the right thing, they will understand it in the right way, and they will come back and tell the parents that ikkada ee problem undi. Then we have to tell them more, emphasize more on hygiene. Previous ga anta kuda manam hand hygiene cheptam. Till they are young, we only have to tell about hand hygiene. చేతులు ప్రాపర్ గా కడుక్కో, తినే ముందు తిన్న తర్వాత అంతే చెప్తాం. But now it is about other hygiene also. It is about how they are going to dress up themselves. It is about intimate hygiene. They have to keep their undergarments also very clean. Ade cheppali, and keep the area dry. Every time they go to your washroom, they have to dry the area properly to prevent infection. Fungal infections will start happening. Adi care teesukovali vallu. Without a proper or sufficient education into these aspects, బాడీలో చేంజ్ ఏమవుతుందనే సంగతి తెలియక, అండ్ గ్రోత్ ఈస్ వెరీ డిఫరెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్. ఇట్స్ ప్రాపర్ వన్ సైజ్ డజంట్ ఫిట్ ఆల్ సిచ్యువేషన్. సో బాడీ ఇమేజ్ అనేది చాలా డిఫరెంట్ అయిపోతూ ఉంటుంది. మనం కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంటాం బికాస్ స్కూల్ గ్రూప్ అది వాళ్ళని చాలా ఎఫెక్ట్ చేస్తుంది మ్యామ్. బికాస్ ఒక సెల్ఫ్ ఎస్టీమ్ అనేది బిల్డ్ అయ్యే సిచ్యువేషన్ ఇది, ఒక బాడీ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉంది. హౌ డు వి అడ్రస్ దాట్? ఎందుకనే దిస్ ఇస్ హౌ దిస్ బాడీ ఇమేజ్ పర్సెప్షన్ ఏదైతే ఉంటుంది కదా, ఇదే ఒక డిఫరెన్షియేటింగ్ పాయింట్ అడలసెన్స్ లో. చిన్నపిల్లలు అంత పట్టించుకోరు హౌ దే ఆర్ లుకింగ్ అన్న, బట్ వన్స్ దే కమ్ టు దిస్ లిటిల్ ఓకే దట్ బాయ్ మైట్ బి సీయింగ్ మీ అన్న థాట్ రావచ్చు, వాళ్ళు నన్ను అట్లా చూస్తున్నారు. సో ఒకటి ఇవి సటిల్ మార్కర్సే ఉండొచ్చు. పేరెంట్స్ షుడ్ టెల్ ద చైల్డ్ ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ ఓకే, ఫైన్, చూస్తున్నారు అని అనిపించింది చూసిండొచ్చు, బట్ ఆ థాట్ లోనే ఉండిపోవద్దు అన్నది. అండ్ నెక్స్ట్ వీ షుడ్ గివ్ దెమ్ లాట్ ఆఫ్ పాజిటివిటీ. నెగటివిటీ ఇంటి నుంచి రాకుండా, స్కూల్ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి రాకుండా చూసుకోవాలి. ఇఫ్ సంబడీ ఈజ్ ఆన్ ద ఓవర్ వెయిట్, కొంచెం ఒబీస్ చైల్డ్ ఉంది, కొంచెం ఓవర్ వెయిట్ చైల్డ్ ఉన్నారు అంటే పేరెంట్స్ షుడ్ హెల్ప్ దెమ్ ఎక్సర్సైజ్ వెల్, ఈట్ ద రైట్ ఫుడ్. ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ జంక్ ఫుడ్, కట్ దట్ డౌన్. ఇన్స్టెడ్ చైల్డ్ కి ఏముంటుంది, ఆ ఫుడ్ ని వదులుకోలేరు, దే లైక్ దట్ ఫుడ్, దే విల్ కీప్ ఈటింగ్ దట్ ఫుడ్ అండ్ దే విల్ గో సీ దెమ్సెల్వ్స్ ఇన్ ద మిర్రర్. నేను చాలా లావ్ అయిపోతున్నా, నేను చాలా లావ్ అయిపోతున్నా. ఐదర్ దే విల్ స్టార్ట్ స్కిప్పింగ్ ఫుడ్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్. దీంతో ఏమవుతుంది, ఆల్రెడీ దే ఆర్ నాట్ ఈటింగ్ ప్రాపర్లీ, దే ఆర్ నాట్ ఈటింగ్ న్యూట్రిషియస్ ఫుడ్. Next, they have developed a image perception where they are not liking themselves. It is not necessarily always that the child who is little overweight. It is somebody who is having a very good physique also. Okay, somebody who is having a very good physique, their height is good, their weight is good. Still, the child keeps feeling, I am not good looking. Another oka thought vachindaju for something very small. Evaro edo anna reason ko or valla image, the way they see themselves in the mirror. The way they see themselves in the mirror is also equally important. మనం అదే పాజిటివ్ గా చెప్తూ ఉంటే దే విల్ స్టార్ట్ యాక్సెప్టింగ్ దేర్ బాడీస్. ఓకే, నో ప్రాబ్లం. స్కిన్ డార్క్, ఇప్పుడు కాన్స్టెంట్లీ మన కంట్రీ ఏంటి, వీఆర్ అబ్సెస్డ్ విత్ అవర్ స్కిన్ కలర్. మనం బాగా ఈ స్కిన్ కలర్ అబ్సెషన్ బాగా ఉంటుంది. సో దట్ ఆల్సో మనం దే మైట్ ఐ గెట్ సో మెనీ పేషెంట్స్ ఆర్ లైక్ ఫేర్ అవ్వడానికి ఏం చేయాలి, ఫెయిర్ అవ్వడానికి ఏం చేయాలి. ఇప్పుడు అది తీసుకోకండి ఇంపార్టెంట్, అది అంత ఇంపార్టెంట్ కాదు అని నేను చెప్తే దట్ చైల్డ్ విల్ నాట్ యాక్సెప్ట్. ఎందుకంటే అది నాకు ఇంపార్టెంట్ కాకపోవచ్చు, బట్ ఆ చైల్డ్కి అది ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చు. ఫర్ ద చైల్డ్ ఇట్ మైట్ బి ఇంపార్టెంట్. సో ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ద పేరెంట్స్. స్కిన్ కలర్ ఇంపార్టెంట్ కాదు, బికాస్ ఇట్స్ నాట్ పర్మనెంట్. ఇఫ్ ఐ స్టాండ్ ఇన్ ద సన్ ఫర్ 1 hour నేను కూడా ట్యాన్ అయిపోతాను కదా. బట్ డెవలపింగ్ గుడ్ మేనర్స్, మన హౌ వీఆర్ గోయింగ్ టు టాక్ విత్ అవర్ ఫ్రెండ్స్, ఈటింగ్ ద రైట్ ఫుడ్, how we are going to improve our health, because investing on health is most important at the end of the day. ఒక సింపుల్ ఇది చెప్తాను ఏంటంటే, పేరెంట్స్ చిల్డ్రన్ కి ఇవ్వాల్సింది
a legacy of healthy eating habits. ఎందుకో ఇప్పుడు నా దగ్గర ఒక ₹1,00,00,000 ఆస్తి ఉంది. వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ ఐ పాస్ అవే? ఐ కెన్ గివ్ ఇట్ టు మై కిడ్స్. దే విల్ ఇన్హెరిట్ మై ప్రాపర్టీ. అట్లానే నా హెల్త్ బాగుంది అని నా హెల్త్ కొంచెం ఇచ్చేయగలుగుతానా? I can't do that. So we have to help them develop a good eating habit and build their own health. ఈ బాడీ ఇమేజ్ పర్సెప్షన్ విత్ ద రైట్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఎఫర్ట్ ఫ్రమ్ ద పేరెంట్స్ కూర్చొని చెప్పాలి, మాట్లాడాలి. ఏం పర్లేదు, నో ప్రాబ్లం. ఇఫ్ యూ ఫీల్ ఏదో నీకు వెయిట్ ఇష్యూ అయితే వీల్ వర్క్ ఆన్ ఇట్. ఎట్లా చేయాలి అన్నది ఆలోచిద్దాం. ఇఫ్ ద చైల్డ్ ఇస్ ఆల్రెడీ గుడ్, like weight is not an issue, it is like either the height that they are feeling for, or the color of the skin, or they're wearing glasses that also they might not like, braces పెట్టించుకుంటారు, అది నచ్చకపోవచ్చు. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. పేరెంట్స్ కూర్చొని మాట్లాడాలి వాళ్ళతో, ఏముంది, వాట్ ఈస్ ఇట్ దట్ యుర్ ఫీలింగ్, అండ్ హౌ టు ఐడెంటిఫై దట్ దే ఆర్ హ్యావింగ్ దిస్ బాడీ ఇమేజ్, లైక్ దే ఆర్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లమ్ అన్నది మనం ఎలా చేసుకుంటాం, పర్సెప్షన్ రాంగ్ ఉందన్నది ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే they will start feeling low. Previously a child who was very cheerful, the child will become a little low. Previously child used to show interest in going out with friends. Now they are avoiding a particular set of friends. ఎందుకు అంటే వాళ్ళు ఏదో ఒకటి అంటూ ఉంటారు, నేను వాళ్ళలాగా లేను, నేను వాళ్ళలాగా మాట్లాడలేను, నేను వాళ్ళలాగా ఉండలేను. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ స్టార్ట్ యాడింగ్ ఆన్ టు దర్. సో నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, మనం ఆల్రెడీ ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి ఇవన్నీ డెవలప్ అవుతాయి అనేది మాట్లాడుతాం. సో ఈజ్ దేర్ ఎనీ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఇన్ టు దిస్? బికాజ్ ఈ స్టేజ్ లోనే వాళ్ళు ఈ బాడీ ఇమేజ్ అన్ని, ఇఫ్ దే డోంట్ నో దట్ టాపిక్ అబౌట్, ఇఫ్ వాళ్ళకి ఒక టాపిక్ గురించి తెలియకపోతే కనుక వాళ్ళకి అసలు దాని గురించి మాట్లాడిన అవసరం కూడా లేదు. సో ఈ డిజిటల్ ఏజ్ లో మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎంత వరకు ఉండొచ్చు? Media influence is there everywhere. It is like starting as early as infant, చిన్న బేబీకి నుంచి ఎనీ ఏజ్ వరకు మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఈ చిన్న బేబీ అని ఎందుకు అంటున్నారు అని అనుకుంటే, ఫోన్ ఎలా వాడాలి అన్నది వాళ్ళు చూస్తున్నారు కదా. సో దే ఆర్ అబ్జర్వింగ్, దే ఆర్ లెర్నింగ్ అ లాట్. అండ్ మీడియా ద వే దే పోర్ట్రే ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే, నార్మల్ పీపుల్ గురించి చూపించదు మీడియా. You either have to be an Alia Bhatt or a Deepika Padukone or Karan Johar. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ లైఫ్ ఎక్కువ చూపిస్తున్నాం. ఓకే, సో వీళ్ళకి కాన్స్టెంట్ గా యాజ్ అడల్ట్స్ వీ నో దట్ ఇట్ ఈస్ ఆల్ వేస్ట్ ఆఫ్ టైమ్. వీ డోంట్ హ్యావ్ టు స్పెండ్ సో మచ్ ఆఫ్ టైమ్ ఆన్ దేర్ లైఫ్స్. బట్ సోషల్ మీడియాలో చూడండి, ఎవ్రీ సెకండ్ పోస్ట్ ఇస్ అబౌట్ సమ్ సెలబ్రిటీ, అండ్ దెన్ వాట్ ఎవర్ దే పోర్ట్రే. Somebody who sang on the railway station, they will become a celebrity today. సో పిల్లలకి ఏమైపోతుంది, వాళ్ళకు కూడా ఏదో క్వాలిటీ ఉంది, నాలో లేదా అన్నది. సో దే కీప్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఇట్ కెన్ బి లుక్స్, ఇట్ కెన్ బి లైక్ ఫైనాన్షియల్ థింగ్. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ అంత రిచ్, అందుకే వాళ్ళకి అంత ఉంది. సో దట్ థింగ్ షుడ్ నాట్ కమ్. ఈ ఏజ్ లో వాళ్ళు బేసికల్ దే విల్ స్టార్ట్ డైవర్టింగ్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుందంటే వాళ్ళకి డైవర్షన్ స్టార్ట్ అయిపోతాయి. దే షుడ్ బి స్టడీయింగ్, దే షుడ్ బి కాన్సన్ట్రేటింగ్ ఆన్ దేర్ కెరియర్. ఇప్పుడు బికాస్ అడోలసెన్స్ ఎట్లా అంటే, దే ఇంత కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ అంతే క్రిస్టల్ క్లియర్ థింకింగ్ కూడా ఉంటుంది వాళ్ళకి. దే కెన్ అచీవ్ దిస్ ఇస్. ఇప్పుడు లైక్ మీరు కానీ నేను కానీ అడోలసెన్స్ లో సీట్ వచ్చింది కాబట్టి నేను డాక్టర్ అయ్యాను, మీరు ఇంజనీర్ అయ్యారు కదా. ఎస్ ఆర్ నో? సో దట్ ఈస్ వేర్ ఎవరైతే దే ఆర్ ఆన్ ద ట్రాక్ ఫ్రమ్ ద బిగినింగ్, కొంచెం కన్ఫ్యూజన్స్ ఉండొచ్చు, కొంచెం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బట్ మనం ఇఫ్ యూఆర్ ఏబుల్ టు స్టియర్ దెమ్ ప్రాపర్లీ, కరెక్ట్ గా తీసుకెళ్తున్నాము అంటే దే విల్ టైడ్ ఓవర్ ది సిచ్యువేషన్. ఎంత స్టియర్ చేయడానికి ప్రయత్నించినా కూడా there's something you can't completely avoid social media's influence because peer pressure ఉంటుంది వాళ్ళకి. మనం ఏదైతే చూస్తున్నామో మన చిల్డ్రన్ ని డైరెక్ట్ చేయగలుగుతారు, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చూసేది, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరి పర్సెప్షన్, వాళ్ళ ఎడ్యుకేషన్ ఆర్ వాళ్ళ మనసే ఎడ్యుకేషన్, వాళ్ళకెంత ఇంట్లో నుంచి నేర్పిస్తున్నారు, వాళ్ళెంత బయట నుంచి నేర్చుకుంటున్నారు, అవన్నీ ఇన్ఫ్లుయెన్స్ కూడా యూఆర్ లైక్ ఎవ్రీ పర్సన్ ఈజ్ అన్ యావరేజ్ ఆఫ్ 5 people in their life. సో దాన్ని ఎలా మరి ఇప్పుడు ఒక పియర్ ప్రెషర్ ని కానీ ఒక హెల్త్ ని కానీ ఇవెలా తట్టుకొని ఒక అడాలసెంట్ ఇంకా పాజిటివ్ గానే ఉండగలుగుతారు? జర్నలింగ్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దిస్. ఈ జర్నలింగ్ ఎట్లా చెప్తానంటే, నేను పిల్లలు దే షుడ్ మెయింటైన్ అ బుక్ వేర్ దే కెన్ రైట్ డౌన్ వాట్ దేర్ ఇష్యూస్ ఆర్. ఓకే, దే కెన్ సే మై మామ్ ఇస్ నాట్ అలవింగ్ మీ టు వాచ్
Certainly. ద ఫోన్ స్క్రీన్ టైం ఇవ్వట్లేదు నాకు అన్నది చైల్డ్ రాసి పెట్టుకోవచ్చు. లెట్ దెమ్ రైట్ 10 పాయింట్స్ ఉండొచ్చు. మన ఎఫర్ట్ ఏం ఉండాలి అంటే టు టెల్ ద చైల్డ్ వీఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్. వీ ఓన్లీ హ్యావ్ టు బ్రింగ్ అబౌట్ దట్ థింకింగ్ ఇన్ ద చైల్డ్. ఈజ్ ఇట్ రియల్లీ నీడెడ్? స్క్రీన్ టైం ఇవ్వట్లేదు అంటే ఎందుకు ఇవ్వట్లేదు అన్నది ఇంపార్టెంట్. నీ టైమే ఎఫెక్ట్ అవుతుంది. యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. ఇప్పుడు ఏమొస్తుంది మనకి వేరే లైఫ్ ఎవరిదో చూసుకుంటూ ఉంటే. రీసెంట్లీ రతన్ టాటా పాస్డ్ అవే. మనకు తెలుసు ఈ సచ్ అ బిగ్ మ్యాన్. అతని లైఫ్ స్టోరీ చదివిన కిడ్స్ విల్ డెవలప్ పాజిటివ్ హ్యాబిట్స్. సో అలాంటిది ఏదైనా చూస్తూ ఉంటే డెఫినెట్లీ ఎంకరేజ్ దెమ్. స్క్రీన్ టైం లిమిటెడ్గా అలవ్ దెమ్. బట్ యూ జస్ట్ కీప్ అది డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుందా లేదా అన్నది మనం చూసుకోవాలి. నెక్స్ట్, హౌ టు హ్యాండిల్ పియర్ ప్రెషర్. Peer pressure is like they keep saying that their friends are able to do many things in a day, or their friends have a lot of things with them. It could be something like a fancy bag which your friend is getting to the school, or some destination that they have gone to, recent holiday that other friend went to, or వాళ్ళు రెగ్యులర్గా బయటికి అవుటింగ్స్కి వెళ్తూ ఉంటారు. నా కాన్స్టెంట్ కంప్లైంట్ మా ఇంట్లో ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరు వెళ్తూ ఉంటారు, నువ్వు అంతెందుకు పంపించవు అని. దానికి రావచ్చు. ఓకే, ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటారు, బట్ ఎలాంటి దానికి వెళ్తున్నారు, టు వాట్ ఎక్స్టెంట్ షుడ్ వి సెండ్? పేరెంట్స్ ఆలోచిస్తారు కదా. అండ్ వెన్ దే ఆర్ నాట్ సెండింగ్, వై దే ఆర్ సేయింగ్ దట్ నో అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే అయిపోతుంది. ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ దట్ దే విల్ గో అండ్ స్పెండ్ టైమ్, అదేదో చిట్ చాటింగ్ అవుతుంది అన్నది కదా. పేరెంట్స్కి ఒక కాన్స్టెంట్ ఫియర్, ఫ్రెండ్స్తో ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందో, వాళ్ళకి అందరు కలిస్తే ఏం మాట్లాడుకుంటారు అన్నది ఒక కాన్స్టెంట్. ఒక్కటి పియర్ ప్రెషర్ గురించి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే సిగరెట్ స్మోకింగ్, అడిక్షన్స్ ఇన్ దిస్ ఏజ్ గ్రూప్, అడాలసెన్స్ లో వచ్చే అడిక్షన్స్. లాస్ట్ 1 year లో ఐ హావ్ సీన్ క్లోజ్ టు 10 to 12 kids who were brought by their mothers. 8th and 9th class boys, they were brought by their mothers కి తెలిసేటప్పటికే 1 year అయిపోయింది. The child was already smoking for 1 year. సో అది ఇదంతా కూడా దిస్ ఇస్ నాట్ ఇన్ సమ్ ఏమంటారు కాన్వెంట్ స్కూల్ లెడ్ కిడ్స్ లో కాదు. దిస్ ఇస్ ఇన్ ద రూరల్ స్కూల్లో, బికాస్ దే హ్యావ్ సీన్ సమ్ అదర్ కిడ్స్ హూ స్మోకింగ్. దే హ్యావ్ ఆల్ టీమ్డ్ అప్. ఒక కిడ్ నుంచి ఇంకో కిడ్ నుంచి ఇంకో కిడ్. దే కీప్ సేయింగ్ నో. అండ్ అదర్ థింగ్ ఇస్ లైక్ స్టూడెంట్స్ ఆర్ స్టేయింగ్ ఇన్ ద హాస్టల్. కామన్లీ ఏముంటుందంటే ఫోన్లో ఏదో చూస్తూ ఉంటారు. From one kid, the other kid, they will start calling everybody, they will watch. It can be porn, it can be anything, which is not required for that child. And phones actually are not allowed in those hostels, but still somehow they would have taken the phone there. So akkadi nunchi problem start ayi, they can go in any direction. Vallaku cheppukodaniki evaru leru. And అలాంటి దగ్గర డెఫినెట్లీ పేరెంటల్ యాంగ్జైటీ కరెక్టే కదా. పేరెంటల్ యాంగ్జైటీ అక్కడ కరెక్ట్. ఇట్ ఈస్ వెరీ 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 డిఫికల్ట్, I would say. How they choose their friends is the right answer. How they are going to choose their friends and what influence those friends are going to have. Recently, oka babudi chadivanu nenu. Entante he has identified that like this happened to my friend's son. He has seen that his classmate రావట్లేదు స్కూల్కి, రెగ్యులర్గా కాలేజ్కి రావట్లేదు అన్నది. వెళ్ళి హాస్టలైట్స్, ఇద్దరు కూడా హాస్టలైట్స్, రూమ్మేట్స్. ఎందుకు రావట్లేదు అని అడిగితే నేను రూమ్లో చదువుకుంటున్నా అని కాన్స్టెంట్గా చెప్పడం. చూసి ఫైనల్లీ దట్ బాయ్ హీ వెంట్ అండ్ కంప్లైంట్ టు ద ప్రిన్సిపల్. ఒకరోజు చెప్పేశాడు, రావట్లేదు ఈ అబ్బాయి, అటెండ్ అవ్వట్లేదు క్లాసెస్ అని. అక్కడ వెళ్ళి చూస్తే హీఈస్ హ్యావింగ్ సోషల్ మీడియా అడిక్షన్. ఎవ్రీ డే 6 to 8 hours దట్ బాయ్ ఇస్ స్పెండింగ్ ఆన్ ద ఫోన్. దాంట్లో 2 hours చదువుతున్నాడు, బట్ ద అదర్ 6 hours ఇస్ ఆన్ ఐదర్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్. సో ఇక్కడ పియర్ ప్రెషర్ ఇస్ గుడ్ బికాస్ దిస్ అదర్ ఫ్రెండ్ వాస్ కన్సర్న్ ఫర్ దట్ బాయ్. క్లాస్కి రావట్లేదు, నువ్వు రా అని పిలవడానికి ట్రై చేస్తున్నాడు. సో ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే మన డెస్టినీ మారిపోతుంది. కరెక్ట్. ఐ డోంట్ థింక్ ఎవరు అసలు పియర్ ప్రెషర్ ఇన్ పాజిటివ్ వే ఆలోచించారు. బట్ వి డూ యాక్సెప్ట్ దట్ పియర్ ప్రెషర్ క్యాన్ బి నెగటివ్ వే. ఎక్కడైతే సబ్స్టెన్స్ అబ్యూస్ గురించి చెప్పారో అలాగే పాజిటివ్స్ కూడా ఉన్నాయి, విచ్ యు హావ్ గివెన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. బట్ most of the times I do understand peer pressure negative dantlo. I mean, humans are inclined to do wrong things easily. Chinna push unte chalu wrong things ki we are just attracted towards it. But positive side kuda influence cheyadaniki, I mean, mana kids ni manam encourage cheyadamo or encouraging them to be influenced or be an influencer ela cheyochu antaru?
Actually, I don't know how, like my own parenting, if I were to tell you, constant ga parents, my father used to be like, వాళ్ళని చూసావా, they are doing well. And so actually, if you were to think, ఆ టైంలో నాకు కొంచెం బాధ అనిపించిండొచ్చు, why is my dad comparing అని, but he is trying to tell that this is the quality. వాళ్ళు పొద్దున్న 4కి లేసి చదివారు, you can also do that. And so ఫస్ట్ డే ఫీల్ అయ్యి ఉంటాను, బట్ లేటర్ ఆన్ దట్ ఆ థింకింగ్ నాకు వచ్చింది. వాట్ మై ఫాదర్ ఇస్ ట్రైంగ్ టు టెల్ ఇస్ యూ ఆల్సో డెవలప్ దట్ హ్యాబిట్. సో పేర్ ప్రెషర్ అన్నది ఇప్పుడు కంబైన్డ్ స్టడీస్, గ్రూప్ స్టడీస్ అని చేస్తూ ఉంటారు కదా పిల్లలు. సో అక్కడ వాళ్ళు డెఫినెట్లీ కొంచెం మాట్లాడినా ఏం చేసినా ఏదో ఒకటి చదవాలనేది చూస్తున్నారు కదా. సో దట్ ఈస్ అ పాజిటివ్ పేర్ ప్రెషర్. వాకింగ్ ఆర్ ఎక్సర్సైజెస్, సంబడి హూ ఇస్ గోయింగ్ టు ద పార్క్ ఎవ్రీడే మార్నింగ్ ఫర్ అ వాక్, వాళ్ళ ఫ్రెండ్స్ని పిలవడంలో తప్పేం లేదు కదా. యూ సెండ్ యూఆర్ డెవలపింగ్ అ గుడ్ హ్యాబిట్. పియర్ ప్రెషర్ లో లైక్ వెళ్ళి హోటల్స్కి వెళ్ళే పిల్లలు కూడా ఉంటారు. ఈవెన్ ఇఫ్ దే డోంట్ లైక్, జస్ట్ బికాస్ దేర్ ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇన్స్టెడ్ ఆఫ్ ఛానలింగ్ ఇన్ దట్ డైరెక్షన్, మీకు ఈ ఛానల్లో ఐదర్ బిల్డింగ్ గుడ్ హ్యాబిట్స్, లైక్ ఇట్ కుడ్ బి ఫిజికల్ ఫిట్నెస్ ఆర్ డెవలపింగ్ అ గుడ్ హ్యాబిట్. రీడింగ్, కొంతమందికి రీడింగ్ బాగా అలవాటు ఉంటుంది. ఆఫ్ లేట్ ఇట్ హస్ బికమ్ అ డిమినిషింగ్ హాబీ, ఐ థింక్. నాట్ మెనీ పీపుల్ విల్ హ్యావ్. బట్ ఒక ఫ్రెండ్ చదువుతుంది బుక్ అన్నప్పుడు ఇంకో ఫ్రెండ్ కూడా దే విల్ ట్రై టు ఓపెన్ అండ్ సీ. ఈ లైబ్రరీ కల్చర్ మా అప్పుడు బాగుండింది, ఇప్పుడు అంత లేదు. నౌ స్కూల్స్ ఓన్లీ ఆర్ ఇంట్రడ్యూసింగ్ ద లైబ్రరీ పీరియడ్స్ వేర్ ద కిడ్స్ ఆర్ గోయింగ్. సో ఒక లైక్ మై డాటర్ టోల్డ్ మీ అ గుడ్ థింగ్. ఒక బుక్ ఉంది అంటే వాళ్ళు 4 ఫ్రెండ్స్ కలిసి చదువుతారంట. సో దట్ ఈస్ అ గుడ్ హ్యాబిట్. ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ వెరీ నైస్. నాకు ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ సంథింగ్ న్యూ ఫర్ మీ. ఒక బుక్ వాళ్ళు 4 ఫ్రెండ్స్ కలిసి చదివి దే ఆర్ ట్రైంగ్ టు షేర్ దేర్ థాట్స్, దే ఆర్ ట్రైంగ్ టు ఎక్స్చేంజ్ థాట్స్. సో దిస్ ఇస్ పాజిటివ్ peer pressure, definitely. ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. దెర్ వాజ్ వన్ కిడ్ హూ వాజ్ వాచింగ్ 8 hours ఆఫ్ సోషల్ మీడియా వితౌట్ గోయింగ్ టు స్కూల్ ఆర్ కాలేజ్. సో ఇక్కడ తన స్లీప్ కూడా డిస్టర్బ్ అవుతుంది. సో తన డైలీ యాక్టివిటీస్ డిస్టర్బ్ అవుతాయి. హీ మైట్ బి నాట్ ఈటింగ్ వెల్. సో హౌ కెన్ సమ్వన్ మేనేజ్ దేర్ స్క్రీన్ టైమ్ విత్ ఆల్ ద అదర్ యాక్టివిటీస్? ఇప్పుడు ఎవరిని ఈరోజు డిజిటల్ ఏజ్ లో అందరినీ ఫోన్ యూజ్ చేయొద్దు, ల్యాప్టాప్ యూజ్ చేయొద్దు అని చెప్పలేదు. సో హౌ కెన్ దే షెడ్యూల్ దీస్ థింగ్స్? స్క్రీన్ టైమ్ అన్నది, లైక్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, జర్నలింగ్ విల్ హెల్ప్ టు సమ్ ఎక్స్టెంట్, వేర్ దే కెన్ రైట్ ద టైమ్ టేబుల్. ఏ టైంలో ఏం చేస్తున్నారు. ఒక లైక్ 9 to 5 స్కూల్కి వెళ్తున్నాము, సో ఆ మార్నింగ్ 2-3 hours వాట్ టైమ్ దే ఆర్ గెటింగ్ అప్, ఆ టైం రాసి పెట్టుకోవాలి. వాట్ టైమ్ దే ఆర్ స్లీపింగ్ అన్నది రాసి పెట్టుకోవాలి. అండ్ నాట్ ఆఫ్టర్ 9, నో స్క్రీన్ ఆఫ్టర్ 9. ఇది ఒక రూల్ లాగా పెట్టేయాలి మనం పిల్లలకి, సో దట్ దేర్ స్లీప్ ఇస్ నాట్ ఎఫెక్టెడ్, ఫస్ట్ థింగ్. అండ్ if you are giving the screen for educative purposes, there is some project now. Nowadays everything comes on the internet. It is app, like what I want to say is homeworks kuda apps lo pampistunnaru. So in one way we are the ones who are pushing the children towards the screen. Homework em icharu anagane the child will open the phone open chesi, mummy ee subject lo idi ochindi అని చెప్తారు. ఎందుకంటే schools are sending it on the phone. ఇప్పుడు మనం స్క్రీన్ చూడొద్దు అంటే వాళ్ళకి హోంవర్క్ తెలుస్తుందా? ఆ హోంవర్క్ చూడడాని కోసం అని దే విల్ స్టార్ట్ ఓపెనింగ్, ఆ పేజెస్ ఉన్నాయి, ప్రింట్అవుట్ అవుతుందా లేదా, దట్స్ అ డిఫరెంట్ థింగ్. సిస్టమ్ మీద పెట్టుకొని చూసుకొని నోట్స్ రాస్తూ ఉంటారు వాళ్ళు. ఎవ్రీథింగ్ కమ్స్ ఆన్ ద టైం. సో ఇన్ వన్ వే వీఆర్ పుషింగ్, అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ పుషింగ్ ద కిడ్స్ టువర్డ్స్ ద స్క్రీన్. కొంచెం సేపు ఇది చూసాను కదా, కొంచెం సేపు ఇది ఆపి ఐ విల్ వాచ్ ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఆర్ సంథింగ్ ఫర్ some time. ఇప్పుడు స్నాప్చాట్ ఐ థింక్ ఇస్ వెరీ మచ్ అమంగ్ దిస్ కిడ్స్. ఎవ్రీడే ఒక ఫోటో తీయాలి, స్ట్రీక్ రావాలి. ఐ కీప్ సీయింగ్ దిస్ ఇన్ మై కిడ్స్ ఆల్సో. సో అది బాగా ఉంది వాళ్ళకి. సో చదువుకుంటున్నారు అని మన పేరెంట్స్ అనుకుంటాం, కానీ సమ్వేర్ దే విల్ గెట్ డిస్ట్రాక్టెడ్. సో ఇది మనం వాళ్ళతో మాట్లాడి, లేదు నువ్వు ఇంతే 20 minutes, నాట్ మోర్ దెన్ 20 minutes అన్నది క్లియర్ గా చెప్పాలి. ఆ 20 minutes ని వాళ్ళు ఒకసారి వాచ్ చేస్తారా, ఆర్ యూ వాంట్ టు డివైడ్ ఇట్ ఇంటూ 10 minutes, slots of 10 minutes అన్నది చెప్తే they will be able to handle it better. But for education purposes, if they want to write some project or do some project, up to 2 hours we can allow. For reading purposes, for it is for some constructive thing, up to 2 hours we can allow screen time. But social media as such not be more than 20 minutes.
మేబీ మీరు ఆ బ్రేక్ గురించి కాన్సెప్ట్ చెప్పారు కదా ఆఫ్ 20 minutes బ్రేకింగ్ దమ్ ఇంటూ 10 or 10. ఆ గవర్నెన్స్ ఇస్ ఇంపార్టెంట్. ఎందుకంటే సోషల్ మీడియా ఇస్ అ ర్యాబిట్ హోల్. అందులోకి వెళ్ళి బయటకు వస్తే మనం 20 minutes అనుకుంటాం. ద పర్సీవ్డ్ టైమ్ ఇస్ 20 minutes, బట్ ద యాక్చువల్ టైమ్ విల్ బి మచ్ మోర్ దాన్ Much దట్. more 1 than year, that. 1 or 2 hours. సో ఆ కాన్సెప్ట్ తెలియకూడదు. ద వే ఇట్ ఈస్ బిల్ట్, ద యాప్ ఇస్ బిల్ట్ టు మేక్ షూర్ యూ ఫర్గెట్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ బీ దేర్. Very సో true. దాన్ని బ్రేక్ చేయడం అనేది విల్ బి హార్డ్ బికాస్ it is conceptualized by many big minds, great minds, which are put just to make sure that you don't use yours. ఆ కాన్సెప్ట్ ఉన్నప్పుడు an adolescent is a very fragile situation లో ఉన్న ఒక Very vulnerable person where their mind is always excited with the next interesting thing. సో అలాంటి చైన్ ఎలా బ్రేక్ చేయగలుగుతారంటారు? ఓన్లీ త్రూ గవర్నెన్స్ ఆర్ Only through governance is one thing. Definitely through governance, where the parents will be sitting with the child. Basically, parents should spend time with the child. Tell them what is right, what is wrong, and do we really need to see all that? I will just tell you one example which we have done in our department. Habit building kosam, we have all like me along with my staff and postgraduates, we have come up with one idea every month, one new habit building another. So 12 months we will have 12 new habits. In that one of the month we wanted to cut down our own screen time usage. ఏం చేసాము, ఇలా చేయొచ్చు అనగానే మై టీచర్స్ ఆర్ ఆల్ వెరీ టెక్ సావీ. దే కేమ్ అప్ విత్ అ గుడ్ థింగ్. మేడం ఈ ఫోన్లో యూసేజ్ మనకు తెలుస్తుంది, wellness or something. There's some wellness, digital wellness. Yeah, digital wellness is there in this. So we thought at the end of the day, we will share a screenshot. We will put, and in fact, we have given prize to the person who has used screen time very less. ఓకే. ఇప్పుడు ఎంత కాదన్నా కూడా our own communication is through the phone. Yes or no? Even we connected through the phone. This is going to go on the ఎండ్ ఆఫ్ screen. ద డే స్క్రీన్ షాట్ షేర్ చేసేది కూడా స్క్రీన్. But still consciously we all tried to cut down on the thing. Our digital wellness బాగా చూపిస్తుంది కదా, whether you have spent a lot of time on Facebook, Correct. on WhatsApp. So some using that thing itself, where the child realizes that we can ఒక 1 week వరకు వాళ్ళని ఇది షేర్ చేయమని చెప్పొచ్చు మనం with the parent. Let them share this with the parent for 1 week, and at the end of the 1 week, mother and child, like parents and the child, should sit down. They should sit and parents will analyze this. See, you have spent so much time on this app, you have spent so much time on this app, was this really necessary? And when we are removing the screen, ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈవెన్ వెన్ ఇట్ ఇస్ స్మాల్ కిడ్స్, ఇందాకే అన్నాను 6 months నుంచి కూడా మనం ఫోన్ ఇచ్చేస్తున్నాం. ఇది తీసేయాలి మనం, అంటే ఫోన్ తీసేయాలి చైల్డ్ దగ్గర నుంచి అంటే వీ హ్యావ్ టు రిప్లేస్ సంథింగ్. రిప్లేస్ చేయాలి. వాట్ హాస్ దిస్ రిప్లేస్డ్? It has replaced books, it has replaced watches, it has replaced cameras, so many things this has replaced. So దీన్ని రిప్లేస్ మనం చేయాలి అంటే అంతే ఎంగేజింగ్ గా ఇంకో ఆల్టర్నేటివ్ రావాలి. ఉండాలి. It can be family time, it can be play time, or you put the child in some coaching, like coaching is sports or cultural extra curricular activity. It can be music, it can be anything. మళ్ళీ ట్యూషన్స్ అన్ని పంపించడం కాకుండా you can put the child in something very engaging, or you just send the child down. Free play ఉండేది. When I was a kid, there was lot of free play, where evening school అయిపోగానే we will all be waiting, ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్ తో ఆడుకుంటామని. If you all go back to your own childhood, Yes. so ఇంటి దగ్గర పిల్లలతో ఆడుకుంటామని. But now they don't have so much of time అన్నట్టు అయిపోతుంది, because school hours itself are very long. So At the but same- we should still encourage that 1 hour of free play for the adolescents also is very much needed. They should go engage themselves in some activity. Let them play. ఈ లాక్ ఇన్ కి ఉండొచ్చు, ఇట్ కెన్ బి క్రికెట్, గల్లీ క్రికెటే అవనియండి, బట్ లెట్ దెమ్ గో అండ్ ప్లే. దట్ విల్ ఆల్సో హెల్ప్ దెమ్ కమ్ అవుట్ ఆఫ్ ద స్క్రీన్. Or if they don't want outdoor activities, somebody who's very shy, introvert ఉన్నారంటే mandala art, give them pen and paper. Recently I saw one video of a 7-8-year-old child. Mother, she was so firm that she will not give the phone to the child. No, every time the child asked for permission, and TV చూడొచ్చా, నేను స్క్రీన్ చూడొచ్చా, mother kept saying no. And that child has written lot of books. She has become an author at a very young age. Okay.
సో ఇలాంటి క్రియేటివిటీ మన పిల్లల నుంచి బయటకు వస్తుంది. ఆ చైల్డ్ అనేది నా బోర్డమ్ నుంచి ఐ స్టార్టెడ్ సీయింగ్ ఎవ్రీథింగ్ ఆన్ ద రూఫ్ అని. ఆ సీలింగ్ మీద నాకు అన్ని కనిపించడం స్టార్ట్ అయ్యాయి. దట్ ఐ స్టార్టెడ్ పుట్టింగ్ డౌన్ ఎవ్రీథింగ్. సో దిస్ విల్ హెల్ప్. జర్నలింగ్ టు సమ్ ఎక్స్టెంట్ అండ్ పేరెంట్స్ స్ట్రిక్ట్లీ సేయింగ్ నో ఇస్ నో. మళ్ళీ చైల్డ్ వస్తుంది, కొంచెం సేపు చూస్తా నేను, కొంచెం సేపు చూడొచ్చా అని. ఇక్కడో ఒక సాఫ్ట్ కార్నర్ పేరెంట్స్కి వచ్చేస్తుంది, ఓకే లెట్ మీ అలౌ అని. నో, పేరెంట్స్ ఒకసారి నో అన్నారంటే నో విల్ బి నో. Child's duty is to ask for it. Child's likewise, this is with food. This applies to for everything. It can be junk food. It can be for everything. The child will ask continuously, but the parent should say no. Parent should firmly say no. They will say, "I want an ice cream." Answer should still be no. You wait. Sunday will come. If they want to watch something, you wait. Sunday vastundi or Saturday night we can plan this. So they will start looking forward for it. All through the day or through the week they are watching that kanna. You wait. You'll watch it on Sunday. If you remember Chitrahar, atlantive chusara meeru? ఆర్ మేబీ మాకు కొంచెం అమృతం లాంటి Okay, whatever. Alantidi edana. It used to come once a week. Correct. And you will wait for that particular day. Correct. So back then we used to wait for Chitrahar. Friday vachedi. When Friday will come, and Friday will come, enthusiasm undedi. Correct. Oka kind of family bonding. It should be something like that where the whole family is bonding. Otherwise social media ఏమైపోతుంది, చైల్డ్ వెళ్ళిపోయి తన రూమ్ లో తను చూసుకుంటారు, పేరెంట్స్ ఆర్ ఇన్ దేర్ రూమ్ వాచింగ్ సంథింగ్. Instead, let them watch something on the big screen where a whole family comes together. Initiative. So our government also should do something like that. Actually, if it comes from the bigger point, okay. ఇప్పుడు ఏం ఎవ్రీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఎంత గవర్నెన్స్ పెట్టినా బిలో 18 చేద్దామా చేసే వాళ్ళు ఉంటారు, బట్ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ వుడ్ బి అబైడింగ్ బై ఇట్. Exactly. కాబట్టి బెనిఫిట్స్ ఎక్కువ ఉండొచ్చు. బెనిఫిట్స్ ఎక్కువ ఉండొచ్చు. అండ్ పేరెంట్స్ విల్ కీప్ టెలింగ్ నో 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 యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఒక కైండ్ ఆఫ్ ఫియర్, లైక్ సి I think with punishment, with fear, things work better. Punishment లేదు అన్న దగ్గర నేషనల్ వైడ్ వి హావ్ అ ఫియర్ పేరెంటింగ్, సో మేబీ దట్ వర్క్స్ బెటర్. No. I am not telling about punishment in parenting. ఓకే, Not in parenting. Fines. ఓకే, Okay. సారీ. Fine. If I were to tell హెల్మెట్ పెట్టుకోవట్లేదు, ఎందుకు వచ్చింది ఇప్పుడు హెల్మెట్ రూల్? ఎందుకు వచ్చింది? బికాస్ హెల్మెట్ పెట్టుకోకుంటే ఇట్ ఈస్ బేసికల్లీ టు ప్రొటెక్ట్ యువర్ ఓన్ హెడ్. కానీ అది ఎవరు చేయట్లేదు కదా. హెల్మెట్ పెట్టుకోండి, ఇట్ ఇస్ ఫర్ యువర్ గుడ్, ఇట్స్ ఫర్ యువర్ గుడ్ అని చెప్తుంటే ఎవరు హెల్మెట్ పెట్టుకోవట్లేదు. హెల్మెట్ పెట్టుకోకుంటే 500 రూపీస్ ఫైన్ అనగానే ఏం చేస్తున్నారు? టు సేవ్ దట్ 500 యూ విల్ వేర్ ద హెల్మెట్. సో లైక్ వైజ్ 18 years కన్నా తక్కువ పిల్లలు డ్రైవ్ చేస్తున్నారు అని అన్నప్పుడు ఏమైపోతుంది? ఏమి ప్రాబ్లం కాదు, ఏమైతుంది అని. బట్ వన్స్ యూ సే దిస్ ఇస్ వాట్ విల్ హ్యాపెన్, పేరెంట్స్ విల్ బి పనిష్, పేరెంట్స్ కి ఇది అవుతుంది అని స్ట్రాంగ్ గా ఇంప్లిమెంట్ చేస్తున్న దగ్గర డెఫినెట్లీ థింగ్స్ విల్ వర్క్ అవుట్.